వ్యవసాయ కూలీల కొరత, ఎద్దులు కొనేంత ఆర్థిక పరిస్థితి లేక ఓ రైతు తన పొలంలో కాడెద్దుగా మారాడు. నాగలికి ఓ పక్క కొడుకు, మరో పక్క తాను నిలబడి 2 ఎకరాల భూమి దున్నుతో పూలతోట సాగు చేస్తున్నాడు. పొడుముని నమ్ముకున్న ఆ పెద్దాయన వృద్ధాప్యం, వానుడి సెగలను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు. మనవడు కూడా తన బాల్యాన్ని వదిలి పొలంలో తాత, నాన్నలకు సాయం చేస్తున్నాడు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్న కాలంలో ఓ రైతు నిస్సహాయ స్థితిలో కాడెద్దుగా మారి తన పొలాన్ని తానే దున్నుకుంటున్నాడు. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన రామ్ గౌడ నిరుపేద రైతు. ఎద్దులు కొనేంత ఆర్థిక పరిస్థితి లేక వ్యవసాయ కూలీల కొరత కారణంగా తన పొలాన్ని తానే దున్నుకుంటున్నాడు. రామ్ గౌడ ఆయన కొడుకు కాడెద్దులుగా మారగా మనవడు నాగలిని పట్టుకుని సాయం చేస్తున్నాడు. కొడుకు మనవడి సాయంతో భూమిని దున్నుతూ పూల సాగు చేస్తున్నాడు. 2 ఎకరాల భూమిలో 3 తరాలకు చెందిన కుటుంబం శ్రమిస్తోంది. వ్యవసాయానికి చాలా డబ్బు అవసరముండటంతో కొడుకు మనవడి సాయంతో తన పొలాన్ని తానే దున్నుకుంటున్నానని రామ్ గౌడ అంటున్నాడు. ವ್ಯವಸಾಯ ಮಾಡೋಕ್ಕೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಬಂಡವಾಳ ಬೇಕು. ಎತ್ತಕಬೇಕಾದ್ರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವೇ ದನ ಇಲ್ಲ ನಮ್ಮ ಮಗನ ಕರ್ಕೊಂಡು ಮತ್ತೆ ನಮ್ಮ ಮಾವನ ಮಗನ ಕರ್ಕೊಂಡು ಪೈರು ಬೆಳೀತಾ ಇದೀವಿ ಸರ್. ಏನ್ ಮಾಡ್ತಿದ್ರಿ ಇಲ್ಲಿ? ಪೈರು ಬೆಳೀತಾ ಇದೀವಿ. ವ್ಯವಸಾಯ ಇದು ಕೈಗೆ ಬಂದ ಗೊತ್ತು, ಆದ್ರೂ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದೀವಿ. ಕೈಗೆ ಬಂದು ಬರೋವರೆಗೂ ಅದು ಭೂಮಿ ತಾಯಿಂದೆ ಬಂದ್ಮೇಲೆ ನಮ್ದು. ಎಷ್ಟು ಎಕರೆ ಇದೆ ನಿಮ್ ಜಮೀನು? ಸರ್ ಒಂದೆರಡು ಎಕರೆ ಐತೆ. 2 ಎಕರೆ వ్యవసాయ 2 ఎకರೆಗೂ ఇదే ತರ వ్యవసాయం ಮಾಡಬೇಕು. కూలీలు పెట్టుకుని సాగు చేద్దామన్నా వారు దొరకడం లేదని రామ్ గౌడ అంటున్నాడు. తప్పని పరిస్థితుల్లోనే భూమి దున్నాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కొనసాగించేందుకు సాయం చేయాలని కోరుతున్నారు.